ఈ రోజు ఆదివారం కదా, ఎప్పటిలాగా చికెన్ మటన్ కాకుండా పీతల కూర చేసుకుందాం రండి. 4 ఉల్లిపాయలు తీసుకొని టక్ 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 టక్. ఇప్పుడు పచ్చిమిరపకాయలు చిక్ 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 చిక్, కరివేపాకు ఉస్, కొత్తిమీర చుక్ 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 అని కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక చిన్న జార్లోని ఆనియన్స్ అన్ని వేసుకొని జుయ్ అని మిక్స్ చేసుకొని ఇలా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు వేసి దాన్ని చిట్ పట్ అనిపించాక ఇప్పుడు అందులో ఉస్ అని సౌండ్ వచ్చేలాగా ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేయాలి. అది అలా ఫ్రై అయ్యేలోపు అల్లం వెల్లుల్లిపాయలు జీలకర్ర వేసుకొని దంచుకొని ఇప్పుడు ఫ్రై అయిన దాంట్లోని కారం పసుపు ఉప్పు వేసుకొని మళ్ళీ బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఇందాక ఆనియన్ పేస్ట్ చేసుకొని కడగకుండా ఉన్న జార్లోని టమాటా కూడా వేసుకొని మళ్ళీ జుయ్ అని తిప్పి ఆ పేస్ట్ తీసుకొని చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే టమాటా పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్లు వేసుకొని బాగా ఫ్రై చేసి ఇప్పుడు అందులో పీతలు వేసుకొని ఆ పీతల్ని బాగా ఫ్రై చేసి ఇప్పుడు అందులో చాలా అంటే చాలా ఎక్కువ వాటర్ వేసుకోవాలి. ఎంత ఎక్కువ వాటర్ వేసుకుంటే అంత బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. అంత వాటర్ వేసుకొని దాన్ని మరిగించి 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 ఇప్పుడు అందులో కరివేపాకు వేసుకొని అబ్బా ఎంత మంచి వాసన వస్తుంది చూడండి. అలా వాసన వచ్చాక దాన్ని ఇంకా మూత పెట్టుకొని ఇంకా బాగా మరిగించి 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 దగ్గర అయినంత వరకు ఇలా కర్రీలా అయినంత వరకు ఉంచాలి. ఇప్పుడు అందులో కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని కొంచెం సేపు అయిపోతే పీతల కర్రీ రెడీ. ఇప్పుడు దాన్ని అన్నంలో వేసుకొని ఇలా బాగా కలుపుకొని అబ్బా టేస్ట్ ఎంత బాగుందో అని యాంకర్ల ఎక్స్ప్రెషన్లు ఇవ్వకుండానా చక్కగా హాయిగా తినాలి. అందుకే నేను చెప్తాను, ఇఫ్ పీతలు తినడం ఈజ్ అన్ ఆర్ట్, ఐఎమ్ ద ఆర్టిస్ట్ అని చెప్పి. ఓకే, బై బై. కోర్ నేర్చుకొని సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతారే, సబ్స్క్రైబ్ చేసుకోండి.